హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నేను మీ సతీష్ కుమార్, సత్యసుజి క్రియేషన్స్. నేను ఈరోజు మధ్యాహ్నం షార్ట్స్లో చెప్పిన విధంగా ఈరోజు మనందరికి ఉపయోగపడే ఒక పథకం గురించి తెలియజేస్తానని నేను మధ్యాహ్నం షార్ట్లో తెలియజేశాను. అందులో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ఈ యొక్క పథకం గురించి పూర్తి వివరాలు, అంటే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు ఎలిజిబుల్, వాటికి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు కనుక మొదటిసారిగా మా యొక్క ఛానల్కి చూస్తున్నట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక ఈ టాపిక్లోకి వెళ్తే మనకు భారతదేశం ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ యొక్క పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా ఈ ఉజ్వల యోజన కనెక్షన్ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనకు ఈ యొక్క వాయు కాలుష్యం నుంచి, పొల్యూషన్ నుండి మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఈ యొక్క ఉజ్వల యోజన అనే నిరుపేద కుటుంబాలకందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ ఉజ్వల యోజన 3.0 స్కీమును మన ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే ఈ యొక్క ఉజ్వల యోజన 3.0 పథకానికి ఎవరెవరు అర్హులు అంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి వారు ఒక స్త్రీ అయి ఉండాలి, అంటే ఒక మహిళ అయి ఉండాలి. ఆ మహిళకి మాత్రమే లబ్ధిదారుని కింద వస్తుంది కాబట్టి ఆ యొక్క లబ్ధిదారుడై స్త్రీ అయి ఉండాలి. ఆ ఒక్క స్త్రీ 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. మూడో కండిషన్ వచ్చేసి వారికి రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులపైన ఎవరిపైనా కూడా ఎటువంటి గ్యాస్ కనెక్షను ఉండకూడదు. లాస్ట్ది వచ్చేసి వారు నిరుపేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి. ఫస్ట్ కండిషన్ స్త్రీ అయి ఉండాలి. రెండోది ఆ స్త్రీ 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. 3 రేషన్ కార్డు కలిగి ఉండాలి. 4 ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎటువంటి గ్యాస్ కనెక్షను కలిగి ఉండకూడదు. 5 వారు పేద కుటుంబమై ఉండాలి. ఈ అర్హతలు కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ ప్రధానమంత్రి యోజన 3.0 స్కీమ్కి అర్హురాలన్నమాట. అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలి బ్రదర్ అని మీరు నన్ను అడగవచ్చు. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఫస్ట్ది వచ్చేసి మనకు కంపల్సరీ కావాల్సింది కేవైసీ ఫామ్ ఉంటుంది ఒకటి. అంటే మనం ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి ఆ కేంద్రంకి వెళ్తే వారు ఒక కేవైసీ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇస్తారు. ఆ కేవైసీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి కేవైసీ అప్లికేషన్ ఫామ్. రెండోది వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే మనకు గుర్తింపు సభ్యత్వం కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇటువంటి గుర్తింపు కార్డు ఏది కలిగినా సరే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కిందకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని కలిగి ఉండాలి. 3 వచ్చేసి మనకు అడ్రస్ ప్రూఫ్ అన్నమాట. అంటే మన యొక్క ఊరు, పేరు, చిరునామాకు సంబంధించినటువంటి నివాస ధృవీకరణ పత్రం అంటారు. అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ అన్నమాట. అడ్రస్ ప్రూఫ్ ఒకటి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 4ది వచ్చేసి రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కంపల్సరీ మనం కలిగి ఉంటాం కాబట్టి ఆ రేషన్ కార్డు జిరాక్స్ కాపీని కూడా మనం వీరికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 కింద సబ్సిడీ కింద వచ్చిన అమౌంట్ని మన యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయబడతాయి. కాబట్టి మనం బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ని మనం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ది వచ్చేసి డిప్రివేషన్ డిక్లరేషన్ అనే ఒక ఫామ్ ఉంటుంది. అంటే నేను పైన ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ నావే అని మనం ఒక డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏమేమి కావాలి? ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ,
అడ్రస్ ప్రూఫ్, కేవైసీ ఫామ్, రేషన్ కార్డ్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్లస్ డిక్లరేషన్ ఫామ్. ఈ యొక్క డాక్యుమెంట్స్ని మనం తీసుకొని మనకు దగ్గరలో గల ఈ యొక్క ఉజ్వల యోజన కేంద్రానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిరాక్స్లన్నీ కాపీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే వారు మనకు ఈ యొక్క పథకానికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి ఈ యొక్క స్కీమ్కి మనకు వచ్చే విధంగా వారు డ్యూటీ చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఎలిజిబిలిటీ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ రెండింటి గురించి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేశాను. కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉజ్వల యోజన 3.0 స్కీమ్కి అప్లై చేసి ఈ యొక్క ఉజ్వల యోజన 3.4 యొక్క బెనిఫిట్స్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ యొక్క పథకం గురించి మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే నన్ను ఈ కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇంకో మెయిన్ పాయింట్ ఒకటి, ఈ ఉజ్వల యోజన 3.0 పథకం వచ్చేసి మార్చి 2026 వరకు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత ఈ స్కీము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇంకా 4 మంత్స్ ఉంది, 5 మంత్స్ ఉందని చెప్పేసి మీరు ఎవరు డిలే చేయకుండా ఈ వీడియో చూసిన రేపే వెళ్ళేసి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకొని ఈ యొక్క బెనిఫిట్స్ పొందగలరని కోరుకుంటున్నాను. మీ సతీష్ కుమార్, సత్యసుధి క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.